ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకు కార్యకర్తలకు నా నమస్కారాలు. పీసీఆర్ అనే నేను లింగేశ్వర గ్రామ అధ్యక్షుడిగా ఒక 3 సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. గౌరవనీయులైన పులోటి నారాయణ గారు గట్టి నమ్మకం ఇచ్చి నాకు ఈ పదవిని ఇచ్చినందుకు నేను చాలా ముందడుగేసి అన్న ఇచ్చిన అవకాశాల కోసం ముందుకెళ్తున్నాను. నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఈ రోజుకి 44 సంవత్సరాలు అవుతుంది. మహిళలను ఆడబిడ్డలను ఏ విధంగా చనువించాలనో మా పెద్ద ఆయన నారా లోకేష్ గారు, పులోటి నారాయణ గారు, వినిల్ గారు, సుధక గారు మాకు ఇచ్చిన కార్యకర్తలకు బలానికి మేము ముందుకు సాగుతున్నాం. ఎన్నో మంచి పనులు చేసాం, ఇంకా కూడా ముందుడిగేసి మంచి పనులు చేస్తాము. ఇదే లింగేష్ నగర్ గత ప్రభుత్వంలో ఏ పనులు చేయకుండా ఉంటే అన్నిచ్చిన మాట ప్రకారం మేము ప్రతి ఒక్క పని చెప్పిన పని చేసుకుంటూ వెళ్తున్నాం. కాలంలో ఏమి, రోడ్ల పని ఏమి, డ్రైనేజీలు కానీ, కరెంటు పోల్లు కానీ ప్రతి ఒక్కరు కూడా పులోటి నారాయణ గారు మాకు ఇచ్చిన భరోసాకి ముందడుగేసి పులోటి నారాయణ చెప్పిన కార్యక్రమాలు ముందుకు పోతామని మాటిస్తూ జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. తెలుగుదేశం కుటుంబీకులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలుగా ఆవిష్కరించబడింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గవర్నమెంట్ ఎంతో బాగుంటుంది. అలాగే తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి పులివర్తి నాని అన్న గారి నాయకత్వము అంతకుమించి బాగుంది. గ్రామానికి సంబంధించి పీసీ రాయల్ గారు గ్రామ అధ్యక్షుడిగా టీడీపీ పార్టీకి చల్లవేళ్ళ కృషి చేస్తూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడుతూ జనాల్లోని కష్టాలని కడతేరుస్తూ తను ఒక ధైర్యంగా పీసీ రాయల్ వారు ఎంతో బాగా పనిచేస్తున్నారు. ఇదంతా పార్టీ యొక్క ప్రతిభ అనేసి మేమందరం సీనియర్ లీడర్స్గా మేము కోరుకుంటున్నాము. నానన్న చాలా ఉన్నత స్థానంలో కూర్చొని అందరికీ ఎవ్వరికి ఏ లోపం రాకుండా అందరి పనులు జరిపిస్తూ ఆయన నాయకత్వం బ్రహ్మాండంగా టీడీపీ పార్టీలో ఈ గత 6 సంవత్సరములుగా చూస్తూ ఉన్నాం. ఆయన గురించి చాలా బాగా వెల్లడిస్తున్నారు. అలాగే ఈ లింగేశ్వర నగర్లో దయించి టీడీపీ పార్టీ యొక్క అభివృద్ధిని గమనించి ప్రతి ప్రజలు ఈ పీసీ రాయల్ వారి ఆశీర్వదించి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో అతన్ని గెలిపించాలని సర్పంచ్గా ప్రజలందరినీ కోరుకుంటున్నాను.